గైస్ రీసెంట్గా మన సంపూర్ణేశ్ అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన సోదర అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరులో చిరంజీవి పవన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారన్నమాట, లైక్ రామలక్ష్మణుల్లాగా. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి ఎప్పుడు క్లోజ్గా ఉండే వీళ్ళిద్దరూ విడిపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, విడిపోయిన వీళ్ళిద్దరు అన్నదమ్ములు లాస్ట్ కలుస్తారా లేదా, అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు, అండ్ 99 పెళ్లి సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయిన చిరంజీవికి లాస్ట్ కి పెళ్ళయిందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ఒకటి సెకండ్ హాఫ్ పై మనకుండే ఇంట్రెస్ట్ ని పెంచే విధంగా చాలా బాగుందండి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, ఎంగేజింగ్ గానే ఉంది. ఎస్పెషల్లీ ఈ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చిన కామెడీ అండ్ ఎమోషన్స్ ఈ రెండు కూడా బాగా పండాయి అన్నమాట. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పర్లేదు, బానే ఉంది. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ లైక్ మన సంపూర్ణేశ్ అన్న, గెటప్ శ్రీను అన్న, బాబు మోహన్ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఇంకా స్టోరీ మొత్తం తెలంగాణలో జరగడం వల్ల యాక్టర్స్ అందరి చేత తెలంగాణ స్లాంగ్ నే మాట్లాడించారు. సో దాని వల్ల ఏంటంటే ఆ తెలంగాణ స్లాంగ్ కొన్ని క్యారెక్టర్స్ కి బాగానే యాప్ట్ అయింది, కానీ ఇంకొన్ని క్యారెక్టర్స్ కి మాత్రం అస్సలు యాప్ట్ అవ్వలేదన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో చాలానే లాగీ సీన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎడిటింగ్ లో లేపేసి మూవీ డ్యూరేషన్ ని ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ సోదర మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.